బలమైన అభివృద్ధి కావాలి అనే ఆకాంక్ష ఇవి జనసేన పార్టీని నడిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆడపడుచులు, పెద్దవాళ్ళు, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నాకు చాలామంది 2014లో సభ అయిపోయిన తర్వాత, జనసేన పార్టీ ఆవిర్భావ సభ తర్వాత చాలామంది అప్పటి ఎంపీలు, వారి కుటుంబాలు, వారి సతీమణులు కల్పించేవాళ్ళు. ఎప్పుడు ఎయిర్పోర్ట్స్లో వాళ్ళ భర్తలకు చెప్పేవాళ్ళు, మీరు కూడా పవన్ కళ్యాణ్ కొంచెం ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పేసి ఎంపీల భార్యలు చెప్పేవాళ్ళు వాళ్ళ భర్తలకు నా ముందే. అంటే వాళ్ళు కూడా విసిగిపోయారు. ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోండి, ఒక తప్పుని చెప్పడం నేర్చుకోండి. ఇక్కడున్న అన్నదమ్ములందరికీ చెప్తా ఉన్నాను. ఇందాక నేను మనోహర్ గారు మాట్లాడుకుంటున్నాను. దారిలో ఇన్ని పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఉంది, వైసీపీ పార్టీ ఉంది. ఏ పార్టీ యువత, ఏ పార్టీ నాయకులు గర్వంగా ఇది మా పార్టీ జెండా అని చెప్పి గుండె బలంతో వేసుకెళ్ళేది ఎక్కడున్నారు? ఒక్క జనసేనలోనే ఉన్నారు. పొగరుగా ఎగిరే మన దేశపు జెండాని ధైర్యంగా పట్టుకోవడానికి మన యువతకు ధైర్యం ఉంది. ఎవరున్నారు? ఒక జనసేన కోసం అండగా నిలబడ్డ యువత జనసేన జెండాని పట్టుకుంటున్నారంటే ఒక దోపిడీ వ్యవస్థకి పోరాటం చేయడానికి పట్టుకున్న జెండా అది. అవినీతి పైన ఎదురు పోరాటం చేసే జెండా అది. అలాంటి జెండా అది. న్యాయం కోసం పోరాటం జరిపే జెండా అది. అలాంటి జెండాని ప్రతి యువతి యువకుడు అక్కడ నాకు మాట్లాడుతుంటే నాకు గుండెలు ఆనందంతో పొంగిపోతూ ఉంటాయి.